మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో అండి, నమస్తే. నేను యాంకర్ విజయ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మహబూబ్ నగర్ లోని ప్రముఖ విద్యా సంస్థ అయినటువంటి సంస్కార్ విద్యాలయ దగ్గరకు వచ్చేసాము. సో ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో స్టూడెంట్స్ కి చదువు ఒక్కటే ఇంపార్టెంట్, నైపుణ్యత, సంస్కృతి, సంస్కారం, విలువల పట్ల ఏమైనా అవసరం ఉందా? ఐఐటి, నీట్ అంటూ పరిగెడుతున్నటువంటి ఈనాటి విద్యార్థులకి వచ్చేటటువంటి భవిష్యత్తుకు ఎటువంటి పునాదిని వేయాలి విద్యా సంస్థలు అనే దాని గురించి ఈ కంప్లీట్ ఇంటర్వ్యూలో తెలుసుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? రండి. ప్రస్తుతం మనతో సంస్కార్ విద్యాలయ చైర్మన్ మరియు మహబూబ్ నగర్ జిల్లా ప్రైవేట్ విద్యా సంస్థల జిల్లా అధ్యక్షులు బొడ్డు మల్లేష్ గారు మనతో ఉన్నారు. మహబూబ్ నగర్ లో సంస్కార్ విద్యాలయ ప్రత్యేక గుర్తింపు పొందడానికి అసలు కారణం ఏంటంటారు? ప్రత్యేక గుర్తింపు అంటే పాఠశాల విద్యతో పాటు విద్యార్థుల యొక్క విలువలను కాపాడడం అనేది మా ప్రత్యేకత అండి. స్కూల్ విషయానికి వస్తే స్కూల్ యొక్క క్యాంపస్ ఎలా ఉంటుంది విద్యార్థులకి స్కూల్ క్యాంపస్ ఎలా ఉంటుందంటే వాళ్ళు స్కూల్కి వచ్చాక కూడా ఒక ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుందండి మా దగ్గర. ఇక్కడ ప్రస్తుతం ఉన్న విద్యా సంస్థలు స్టూడెంట్స్ అంటే ఒకటి ఇంజనీర్, రెండు డాక్టర్, ఇదే ఫోకస్ గా చేసి పిల్లల్ని ప్రెషర్ చేయని కానివ్వండి. స్కూల్లో చదువుతున్నారు, ఇంటికి వెళ్ళి కూడా మళ్ళీ ట్యూషన్ క్లాసెస్, స్పెషల్ క్లాసెస్, మళ్ళీ ఇంట్లో పేరెంట్స్ కూర్చోబెట్టి చదివిస్తున్నారు. సో ప్రధానంగా పిల్లలకి ఇంజనీర్, డాక్టర్ తప్పితే వేరే ఏం లేవంటారా? ఎందుకు లేవండి, చాలా ఉన్నాయి. కానీ దాని గురించి ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఈ రోజు మా దగ్గర వచ్చేసి ప్రస్తుతం మనతో సంస్కార్ విద్యాలయ చైర్మన్ మరియు మహబూబ్ నగర్ జిల్లా ప్రైవేట్ విద్యా సంస్థల జిల్లా అధ్యక్షులు బొడ్డు మల్లేష్ గారు మనతో ఉన్నారు. సో స్కూల్ యొక్క వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. ఓకే, మహబూబ్ నగర్ లో సంస్కార్ విద్యాలయ ప్రత్యేక గుర్తింపు పొందడానికి అసలు కారణం ఏంటంటారు? ప్రత్యేక గుర్తింపు అంటే పాఠశాల విద్యతో పాటు విద్యార్థుల యొక్క విలువలను కాపాడడం అనేది మా ప్రత్యేకత అండి. దాంతో ఈరోజు సంస్కార్ విద్యాలయకు ఒక మంచి పేరుందండి. ఎందుకంటే చదువుతో పాటు విలువలను అందించడం వల్లనే వ్యక్తి నిర్మాణం జరుగుతుంది. వ్యక్తి నిర్మాణం జరిగినప్పుడు పిల్లవాడు ఏ విధంగా అంటే ఆ విధంగా మెలగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్యారెక్టర్ లేని చదువు అనేది ఎంత చదివినా వృధానే. కాబట్టి ఆ క్యారెక్టర్తో కూడిన విద్యను అందించడం మాత్రమే, విలువలతో కూడిన విద్యను అందించడమే సంస్కార్ యొక్క ప్రత్యేకత అండి. స్కూల్ వరకు వస్తే స్కూల్ యొక్క ప్రత్యేకతను మీరు ఏదైతే చెప్పారో, సో స్టూడెంట్ కి స్టడీతో పాటు ఒక సంస్కారం నేర్పించడమే మా ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి మీరు చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న సమాజంలో స్టూడెంట్ మార్క్స్ ని బట్టే ఒక విద్యా సంస్థని డిసైడ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? విద్యార్థుల మార్కులు అనేది విద్యార్థి ప్రగతి ప్రణాళికలో అది కూడా ఒక మార్గం, ఒక కొలమానమే అనుకోండి. కాకపోతే దాన్నే ఆధారంగా చేసుకుని ఒక విద్యా సంస్థ యొక్క పూర్తి స్థాయి గణాంకాన్ని చేయడం అనేది కరెక్ట్ కాదండి అది. ఎందుకంటే మార్కులు అనేది ఒక్కరి మీద ఆధారపడేది కాదు. అక్కడ తల్లిదండ్రుల కృషి అనుకోండి, పిల్లవాని కృషి అనుకోండి, ఉపాధ్యాయుల కృషి అనుకోండి, అన్నీ కలిసినప్పుడు మాత్రమే అవి వస్తాయి. కాబట్టి ఒక్కో సందర్భంలో, ఒక్కో పాఠశాల లోపల, ఒక్కో సందర్భం లోపల ఉపాధ్యాయులు బాగా ఇచ్చిన విద్యార్థి స్వీకరించకపోవచ్చు. ఒక్కో దగ్గర విద్యార్థి బాగా స్వీకరించే శక్తి ఉన్నప్పుడు ఉపాధ్యాయులు ఉంచకపోవచ్చు. వీళ్ళిద్దరు ఇచ్చిన ఇంట్లో ఇల్లేక విద్యార్థి చదువుకునే వాతావరణం ఉండకపోవచ్చు. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మార్కులను కొలమానంగా చేసుకుని దేని కూడా మనం నిర్ణయించొద్దండి. ఎందుకంటే మార్కులు అనేది ఒక భాగం మాత్రమే, కానీ దాన్నే పూర్తి స్థాయి ఒక మార్కులకు మాత్రమే విలువ చేయడం అనేది కరెక్ట్ కాదు. స్కూల్ విషయానికి వస్తే స్కూల్ యొక్క క్యాంపస్ ఎలా ఉంటుంది విద్యార్థులకి స్కూల్ క్యాంపస్ ఎలా ఉంటుందంటే వాళ్ళు స్కూల్కి వచ్చాక కూడా ఒక ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుందండి మా దగ్గర. ఇక్కడ ఎందుకంటే ఉపాధ్యాయులతో అలాంటి సన్నిహితమే ఉంటుంది. విద్యార్థులకు ఉపాధ్యాయుల మధ్యలో ఆ బంధాన్ని మేము ఇక్కడ చేస్తాం. ఉపాధ్యాయుల మధ్యలో కూడా ఒక కుటుంబ వాతావరణం అంటే అది ఉన్నప్పుడే సక్సెస్ అనేది మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఏ చిన్న పని అయినా ఒకరితో ఒకరు కలిసి పనిచేస్తున్నప్పుడు ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది. నా సబ్జెక్ట్ నేనే అని ఏ టీచర్ అనుకోకుండా పిల్లవానికి
టీచర్కి మధ్యలో అవినాభావ సంబంధం ఏదైతే ఉండాలో అది ఒక తల్లికి ఒక పిల్లవానికి, ఒక తండ్రికి ఒక పిల్లవానికి, ఒక కూతురికి ఒక తల్లికి, ఒక కూతురికి ఒక తండ్రికి ఉండే బంధం ఏదైతే ఉంటుందో ఉపాధ్యాయునికి పిల్లల మధ్యలో అటువంటి బంధం ఉన్నప్పుడే వాళ్ళు ఇంట్లో చెప్పుకోలేనివి కూడా పాఠశాలలో చెప్పుకోగలిగే విధంగా ఉండాలండి. అటువంటి వాతావరణం కంప్లీట్ స్టూడెంట్ కి మీరు ఫ్రీడమ్ అనేది ఒకటి ఇచ్చారనమాట. ఫ్రీడమ్ అని కాదండి, ఫ్రీడమ్ అంటే మళ్ళీ వేరు. ఓకే, స్వేచ్ఛ అని కాదు అక్కడ, కాకపోతే వాళ్ళ భావాలను పూర్తిగా చెప్పుకునే అవకాశం మేము ఇవ్వగలుగుతాం. ఎందుకంటే స్వేచ్ఛ అంటే మళ్ళీ దాంట్లో రకరకాల మీనింగ్లు అయిపోయినాయి కాబట్టి, ఎందుకంటే స్వేచ్ఛ అని కాదు అక్కడ, వాళ్ళకి కావాల్సిన దాన్ని ఇంట్లో ఎంత స్వేచ్ఛగా అడగలుగుతారో స్కూల్లో కూడా అంత స్వేచ్ఛగా అడగగలగాలి. ఆ అడగగలిగే అవకాశాన్ని మేము ఇక్కడ ఇస్తామండి పిల్లలకు. సంస్కార్ విద్యాలయాన్ని చూస్తే ఐఐటి నీట్ ఫౌండేషన్స్ కూడా ఉన్నాయి. సో దీని మీద మీ ఫోకస్ ఎలా ఉంది? ఐఐటి నీట్ ఫౌండేషన్ మీద ఫోకస్ అంటే ఇప్పుడు మీరు మాట అన్నప్పుడు ముందు మనం కార్పొరేట్ను తీసుకోవాల్సి వస్తుందండి. ఇక్కడ యాక్చువల్గా గతంలో ఇవన్నీ ఏవి లేకున్నా విద్యార్థులు బాగా రాణించారు, మంచి మంచి దాంట్లో ఉన్నారు. కానీ పోటీ ప్రపంచం లోపల ఈరోజు కార్పొరేట్ ఎప్పుడైతే విద్యారంగంలోనికి ఎంటర్ అయిపోయిందో అప్పటి నుంచి ఈ ఐఐటి నీట్ అనే వాటికి ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. చాలా స్కూళ్ళు అవి పెట్టకపోయినా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాయి, కానీ పోటీ ప్రపంచంలో గాలి ఎక్కడుందో తూర్పు అక్కడ పట్టాల్సిందే. కాబట్టి దానికి వ్యతిరేకంగా పోతే కాదు. కాబట్టి చాలా స్కూళ్ళు ఈరోజు ఐఐటి నీట్ అని ప్రతి ఒక్కరు బోర్డు పెడతా ఉన్నారు. అయితే ఈరోజు కార్పొరేట్ మనం దీనిలో తీసుకుంటే నిజంగా పిల్లల సమయాన్ని ఎక్కువగా సైన్స్కు మ్యాథ్స్కే ఇస్తూ ఉన్నారండి. ఈ సైన్స్కు మ్యాథ్స్కి ఇవ్వడం వల్ల లాంగ్వేజ్ కానీ సోషల్ కానీ పూర్తిగా పక్కకు పోతూ ఉంది. 6వ తరగతి నుంచే నిజంగా పిల్లవాడు ఏం కావాలన్నాడో ఆలోచించుకోకుండా తల్లిదండ్రులు స్కూల్ నిర్ణయిస్తుంది. నిజంగా పిల్లవాని ఆలోచన దాని సైడ్ ఉందా, దేని ఎక్కడ ఉంది అని తెలుసుకోవట్లేదు. కాబట్టి ఐఐటి నీట్ మా దగ్గర కూడా ఉంది, చెప్తా ఉన్నాం. కానీ మేము పిల్లవాని సామర్థ్యాన్ని బట్టి పిల్లవాని సామర్థ్యం సరిపోతుంది అనుకుంటే దానికి తీసుకుంటున్నాం తప్ప లేకుంటే తీసుకోవట్లేదండి. సామర్థ్యం ఉంటే ఆ అబ్బాయికి దానికి సంబంధించిన తర్ఫీదు ఇస్తూ ఉన్నాం. ఇది జరగడం వల్ల పిల్లవాడు సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఎందుకంటే మొయ్యలేని బరువు పెడితే కొంత దూరం మోస్తాడు, తర్వాత దింపేసిపోతాడు. అదే మొయ్యగలిగింది పెట్టినాం అనుకోండి గమ్యాన్ని చేరుతాడు. గమ్యాన్ని చేర్చాల్సిన అవసరం ఉంది, కానీ మధ్యలోనే దాన్ని వదిలేసే సిచ్యువేషన్ మనం పిల్లవానికి కల్పించకూడదు. ఏ క్లాస్ నుండి స్టార్ట్ అవుతుంది సార్ మనకి ఐఐటి నీట్? ఐఐటి నీట్ అనేది మనకి 6వ తరగతి నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నామండి. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఈ సిలబస్ ఏదైతే ఉందో ముందే పిల్లలను ఒక ఎగ్జామ్ పెట్టేసుకొని ఆ పరీక్షకు వాడు పిల్లవాడు సాధించిన మార్కుల ఆధారంగా సాధించగలుగుతాడా లేదా నిర్ధారించుకొని దానికి సరిపోతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఆ పిల్లవాడిని ఐఐటి బ్యాచ్లో ఉంచుతా ఉన్నాం. మిగతా వాళ్ళని మనం ఒక జనరల్ బ్యాచ్లో పెట్టేసుకొని వాళ్లకు చదువుతో పాటు వేరే అంశాల మీద తర్ఫీదు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఓకే, ఇక సంస్కార్ విద్యాలయంలో ఫ్యాకల్టీ గురించి మాట్లాడితే ఎలాంటి ఫ్యాకల్టీ ఉంది సార్? ఫ్యాకల్టీ చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే ప్రతి ఉపాధ్యాయుడు ఈరోజు మా పిల్లలు ఇక్కడే కాదు ఇంటర్మీడియట్కి వెళ్ళినా కూడా మంచి మార్కులు సాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి అది యాదృచ్ఛికమో ఎట్లా తెలియదు, కానీ గత 3 సంవత్సరాల నుంచి టాప్ మార్క్స్ 992 మా స్కూల్ నుంచే ఉన్నాయండి. గత 3 సంవత్సరాల నుంచి. ఈ సంవత్సరం కూడా 992 మా విద్యార్థినికే ఉంది. కాకపోతే 994 ఒకరికి వచ్చినట్లుంది. కాకపోతే ఆ టాప్ మార్క్స్ అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే మా ఉపాధ్యాయులు ఆ బేస్ ఇక్కడ ఇచ్చి పంపిస్తున్నారు కాబట్టి ఇంటర్మీడియట్లో వాళ్ళు ఆ మార్కులు సాధించగలుగుతా ఉన్నారు. మా దగ్గర మ్యాథ్స్ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, బయాలజీ కానివ్వండి చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. అలాగే వీటితో పాటు లాంగ్వేజ్ చెప్పే టీచర్స్ కూడా చాలా బాగా ఉన్నారు. ఎందుకంటే సైన్స్ మ్యాథ్సే కాకుండా పిల్లవానికి ప్రభుత్వం 6 సబ్జెక్ట్స్ నిర్ధారించింది. ఎందుకంటే వీటిలో కంపల్సరీగా 10th క్లాస్ వరకు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం పెట్టింది ఒక ప్రణాళికను. కాబట్టి ఆ ప్రణాళికను ప్రభుత్వం నిర్ధారించిన ప్రణాళిక ఎక్కడ కూడా తప్పుకోకుండా, ఎక్కడ తప్పుదారి పట్టియకుండా 6 సబ్జెక్ట్స్ మీద 6 విషయాల మీద పూర్తి స్థాయిలో పరిజ్ఞానం అందించే విధంగా సంస్కార్ ఉపాధ్యాయ బృందం కృషి చేస్తుంది. ఈరోజు మాకు వచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నావో అవి కూడా మా ఉపాధ్యాయుల కృషి ఫలితమే. దానికి తల్లిదండ్రుల సహకారం ఉందనుకోండి, పిల్లల కృషి ఉంది అనుకోండి, ఇవన్నీ కలిసినాయి కాబట్టి మంచి ఫలితాలు సాధించారు సార్ మా పిల్లలు. ఇది ప్రతిసారి కూడా ఉంటుంది, కాకపోతే ఇంకా ఈసారి మంచి మార్కులు ఇంకా బాగా తీసుకురాగలిగారు పిల్లలు. కృషి అనేది చాలా బాగా ఉంది.
ఉపాధ్యాయుల కృషి కూడా ఉంది. ఇంట్లో ప్రతి ఉపాధ్యాయుని కృషి చాలా బాగుంది. కాబట్టి మేము ఎంతసేపు ఉండని వాళ్ళకి కావాల్సిన వసతులు మనం ఇవ్వగలుగుతాం. వసతులు కల్పించే వరకే మా బాధ్యత. వాటిని ఎలా వినియోగిస్తారనేది ఉపాధ్యాయుల మీద ఉంటుంది, ఎలా వినియోగించుకుంటున్నది పిల్లల మీద ఉంటుంది. కాబట్టి వినియోగించుకునే దాంట్లో పిల్లలు, వినియోగించే దాంట్లో ఉపాధ్యాయులు సరిగా పనిచేశారు కాబట్టి మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. తర్వాత కూడా వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్ళాక కూడా ఈ ఫలితాలు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఎక్కడ కూడా చాలా మంచి ఫలితాలు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. కాబట్టి మా ఉపాధ్యాయులు చాలా బాగా ఉన్నారండి. ఎక్కడ కూడా మేము ఎక్కడ కాంప్రమైజ్ వాళ్ళ విషయంలో. చాలా సందర్భాల్లో పార్ట్ టైం వాళ్ళను ఎంకరేజ్ కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. కానీ మేము పూర్తి స్థాయిలో ఫుల్ టైం ఫ్యాకల్టీని ఇక్కడ పెట్టుకొని ఎక్కడ కూడా, ఎందుకంటే విద్యార్థికి ఎప్పుడు ఎటువంటి డౌట్ వచ్చినా చెప్పగలిగే ఫ్యాకల్టీ ఉండాలి ఇక్కడ. కాబట్టి ఎవరిని తీసుకున్నా ఫుల్ టైం ఫ్యాకల్టీగా పెట్టుకొని మంచి విద్యను అందిస్తున్నామండి. సంస్కార విద్యాలయం 2026 సంవత్సరానికి గాను 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఏ మాత్రం ఉన్నాయి? మొదటి మార్కులు 585 ఉన్నాయండి, 585 మార్కులు. రెండవ ఫలితంగా 583, మూడో ర్యాంక్ 580, 570 పైనే 6 ర్యాంకులు ఉన్నాయండి. మా దగ్గర ఈసారి రాసిన విద్యార్థుల సంఖ్య కేవలం 30 మాత్రమే. 30 మందిలో 6 మంది 570 పైన ఉన్నారు. దాదాపు 19 మంది 500 పైన ఉన్నారు. కింద చాలా తక్కువగా ఉన్నారండి. అంటే దాదాపు ఒక 70% అబోవ్ 500 అబోవ్ మా మార్క్స్ ఉన్నాయండి. ప్రస్తుతం కార్పొరేట్ విద్యా సంస్థలు మార్కెట్ లో ఒక మార్క్ అయితే సెట్ చేశారు. అంటే ఎవరైతే అత్యధిక మార్కులతోటి స్టూడెంట్స్ ఎక్కువ మార్క్స్ ఉన్నారో అటువంటి విద్యా సంస్థలే ఎక్కువ హైలైట్ చేసుకోవడానికి విద్యార్థులను ప్రెషర్ పెట్టడం కూడా జరుగుతుంది. అలాంటి ప్రాబ్లం సంస్కార విద్యాలయంలో కూడా ఉందంటారా? లేదండి, మా 10వ తరగతి విద్యార్థులు కూడా చాలా ఉల్లాసంగా చదువుతారండి. ఎందుకంటే గత సంవత్సరంలో ఒక పేరెంట్ వచ్చి సార్ 10వ తరగతి విద్యార్థులను కూడా ఇన్నిసార్లు టూర్లు అటు ఇటు తీసుకుపోతారు అని అడిగారు. 10వ తరగతి విద్యార్థులు కూడా మా దగ్గర చాలా ఉల్లాసంగా చదువుతారు. ఎవరి మీద ఒత్తిడి ఉండదండి. ఎందుకంటే ఒత్తిడితో కూడిన విద్య అనేది ఎప్పుడు కూడా పనికిరాదు. నిజంగా 2014లో మా దగ్గర 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్ అండి. అప్పుడు పిల్లలకు ఫేర్వెల్ పార్టీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు, ఒక విద్యార్థి చెప్పాడు, మామూలుగా ఈరోజు కాంపిటీషన్కు ఇదై పిల్లల్ని ఉదయం 7 నుంచి సాయంత్రం 7 దాకా పెట్టుకుంటా ఉన్నాము. అది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అది అవసరం కూడా పడుతుంది. ఎందుకంటే ఇంటికి వెళ్ళినాక పిల్లవానికి ఆ వాతావరణం కూడా ఉండట్లేదు. మొబైల్ అనుకోండి, టీవీ అనుకోండి, ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి పెట్టుకుంటున్నాం. కానీ ఆ విద్యార్థి చెప్పింది ఏంటంటే, సార్ మీరు 5:30 వరకు 5 గంటల వరకు ఏదైతే పెట్టారో స్కూల్, అప్పటి వరకే చదివేవాళ్ళం సార్. తర్వాత బుక్కులు మాత్రం మా ముందు ఉండేవి, చదివేవాళ్ళం కాదు సార్ అనేది. అంటే అది ప్రెజర్గా ఫీల్ అవుతా ఉన్నారు పిల్లలు. కాబట్టి ఒత్తిడితో కూడిన విద్య అనేది పెద్దగా పనికిరాదు. ఒత్తిడి లేకుండా వాళ్ళని ఎంత ఉల్లాసంగా వదిలేస్తామో రిజల్ట్ అంత బాగా ఉంటుంది. ఎందుకంటే మనస్ఫూర్తిగా చదివేది చాలా బాగుంటుంది. అమ్మ ప్రేమగా అన్నం పెడితే ఆ ప్రేమ అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంది. అమ్మ కోపంగా పెడితే ఆ కోపం పిల్లవాళ్ళ లోపల కూడా వస్తుంది. చదువు కూడా అంతే అండి. ఎందుకంటే మనం ఒత్తిడితో పెడితే ఆ చదువు అనేది ఒత్తిడిగా ఫీల్ అవుతా ఉన్నప్పుడు సరిగా దాన్ని అభ్యసనం చేయలేడు, సరిగా గుర్తుపెట్టుకోలేడు. అదే మనం ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు చాలా బాగా చదువుతారు. కాబట్టి ఎప్పుడు కూడా ఒత్తిడి లేని విద్యను మాత్రమే ఇవ్వాలి పిల్లలకు. ఇంకొకటి ఒత్తిడి అనేది కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం. ప్రెజర్ అనేది ప్రస్తుత కాలంలో పిల్లలకి అసలు సూసైడ్ అంటే ఏంటో కూడా తెలీదు. అటువంటి పిల్లలు ప్రెషర్ వల్ల కూడిన స్టడీతో సూసైడ్ చేసుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో ఈ కేసెస్ మనం చాలా చూసాం. దీనికి మీరు ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఒకటండి, తల్లిదండ్రులు అనుకోండి, లేకుంటే ఉపాధ్యాయులు అనుకోండి, ఎక్కడో తప్పు జరుగుతూ ఉంది. ఒకరితో ఒకరిని పోలుస్తూ ఉన్నారు. ఈ పోలిక అనేది ఉండకూడదండి, కంపారిజన్ ఉండకూడదు. ఎప్పుడు కూడా ఎవరికి దేంట్లో నైపుణ్యం ఉందో తెలియదు. కాబట్టి మార్కుల ఆధారంగా మనం ఒత్తిడి పెట్టడం వల్ల వాళ్ళ లోపల ఆత్మన్యూనతాభావం ఇదవుతా ఉన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు చదువుతో పాటు మనకు పురాణాలు ఉన్నాయి, టీచర్స్ ఉన్నారు, తెలుగు టీచర్స్, హిందీ టీచర్స్, ఇంగ్లీష్ టీచర్స్ ఉన్నారు. వీళ్ళు చదువుతో పాటు వాళ్ళకి సబ్జెక్ట్తో పాటు నిజంగా విలువలను నేర్పించడం వల్ల, లేకుంటే పురాణాల్లో ఉన్న పురుషుల గురించి చెప్పడం వల్ల, ఈరోజు ఝాన్సీ లక్ష్మీబాయి అనుకోండి, శివాజీ అనుకోండి, ఇట్లాంటి వాళ్ళ గురించి చెప్పడం వల్ల వాళ్ళకు ఒక శక్తి అనేది వస్తుంది. అంటే మానసికమైన స్థైర్యం వస్తుంది. ఈ మానసికమైన స్థైర్యాన్ని పెంచకుండా కేవలం చదువు అని చెప్పడం వల్ల ఆ మానసిక స్థైర్యం కోల్పోవడం వల్ల ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పిల్లల్ని ఎప్పుడు కూడా మనం చదువు సైడే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి, దీంతోపాటు వాళ్ళకి మన పురాణాలను, మన మహానుభావుల గురించి చెప్పడం వల్ల, ఇది వేదభూమి, ఇది ధన్యభూమి అండి భారతదేశం అనేది. కాబట్టి ఇక్కడ మనం నిజంగా మనకున్న వసతులను, మనకున్న మహాపురుషుల గురించి చెప్తే పిల్లల లోపల అదొక చైతన్యాన్ని తెస్తుంది. ఆ చైతన్యం తేవడం వల్ల అటువంటి జరగకుండా ఉంటాయి. కాబట్టి నేను మా టీచర్లనైనా ఏ గురువునైనా కోరుకునేది ఏంటంటే, పిల్లలకు
ఆత్మస్థైర్యాన్ని పెంచితే తప్పకుండా వాళ్ళు మంచి ప్రగతి సాధిస్తారు. ఒక మార్కులే కాదండి, మార్కులు అనేది ఒక కొలమానం మాత్రమే. అదే కాకుండా ప్రతి విద్యార్థి లోపల ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. అంటే ఇప్పుడు మన సంస్కార విద్యాలయాలో స్టడీతో పాటు చదువుతో పాటు ఎటువంటి స్కిల్స్ ని డెవలప్ చేస్తున్నారు? చదువుతో పాటు ఎటువంటి స్కిల్స్ అంటే చెప్పాను కదండి, దానికి ప్రత్యేకమైన విభాగం అంటూ ఏం లేదు మా దగ్గర. కాకపోతే సందర్భానుచితంగా మేము చెప్తా ఉంటాం, సందర్భాన్ని బట్టి. ఇప్పుడు ఇంతకుముందు మొబైల్ గురించి మనం మాట్లాడాం. మొబైల్ అంటే ఇక్కడ మన దగ్గర పిల్లలకు కీబోర్డ్ కానివ్వండి, గిటార్ కానివ్వండి, ఇట్లాంటివి ఇంట్రొడ్యూస్ చేస్తూ వస్తూ ఉన్నాం. సంగీతం అనుకోండి, ఇట్లాంటివి ఇంట్రొడ్యూస్ చేస్తూ వస్తూ ఉన్నాం. వీటిని వినియోగించుకోవడంలో తల్లిదండ్రుల తోడ్పాటు కూడా మాకు అవసరం. ఎందుకంటే వీటిని వినియోగించుకుని కరెక్ట్గా వాళ్ళు చేస్తే తప్పకుండా వాళ్ళ ఒత్తిడి అనేది తగ్గుతుంది. పనిలో మార్పు, ఒత్తిడి అంటేనే పనిలో మార్పు అండి. ఆ పనిలో మార్పు చెందడం మనం అలవాటు చేస్తే ఒత్తిడి అనేది పిల్లవాడు ఫీల్ కాడు. ఆ పనిలో మార్పు తెలియక ఇప్పుడు సైన్స్ చదువుతూ ఉంటాడు, మనకి బోర్ వస్తుంది, కంటిన్యూషన్ సైన్సే చదువు అంటే ఇబ్బంది పడతారు. దాని బదులు నువ్వు సబ్జెక్ట్ మార్చామనుకోండి, ఆటోమేటిక్గా కాస్త రిలాక్స్ అవుతాడు. ఇది గమనించాలి, పిల్లవాడు గమనించుకోవాల్సింది. ఇవి కరెక్ట్గా మనం మేనేజ్ చేస్తూ వస్తుంటే నిజంగా పిల్లలు ప్రత్యేకంగా అంటూ ఏం లేవండి, ఎవరైనా చేసేది. ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న పరిస్థితులను తల్లిదండ్రులు కోరుకునేది, తర్వాత మార్కెట్లో ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నావో చదువు తప్ప వేరే గురించి ఆలోచించట్లేదు. అయినప్పటికీ కూడా మనం చదువుతో పాటు ఇతర కార్యక్రమాల్లో పిల్లలను ఇన్వాల్వ్ చేయడము, వీటి ద్వారా పిల్లల లోపల నైపుణ్యాలు పెంచడము, వీటి కోసం కృషి చేస్తూ ఉన్నామండి. ప్రస్తుతం ఉన్న విద్యా సంస్థలు స్టూడెంట్స్ అంటే ఒకటి ఇంజనీర్, 2 డాక్టర్, ఇదే ఫోకస్ గా చేసి పిల్లల్ని ప్రెషర్ చేయని కానివ్వండి. స్కూల్లో చదువుతున్నారు, ఇంటికి వెళ్ళి కూడా మళ్ళీ ట్యూషన్ క్లాసెస్, స్పెషల్ క్లాసెస్, మళ్ళీ ఇంట్లో పేరెంట్స్ కూర్చోబెట్టి చదివిస్తున్నారు. సో ప్రధానంగా పిల్లలకి ఇంజనీర్, డాక్టర్ తప్పితే వేరే ఏం లేవంటారా? ఎందుకు లేవండి, చాలా ఉన్నాయి. కానీ దాని గురించి ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఈ రోజు మా దగ్గర వచ్చేసి 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ద్వారా ఒక ఇయర్లీ ఒక 5 to 6 times, నియర్లీ ఒక 10 times దాకా వాళ్ళకు గ్రూప్స్ గురించి, మిగతా విషయాల గురించి మేము వాళ్ళతో కొలాబరేట్ అయ్యి పనిచేస్తూ ఉన్నాం. వాళ్ళు వచ్చి మా పిల్లలకు ఆ క్లాసెస్ చెప్తారు. నియర్లీ ఒక అంటే రెగ్యులర్ కాకుండా మంత్లీ ఒక క్లాస్ కానీ, ఫోర్ట్నైట్ ఒక క్లాస్ కానీ, వీళ్ళని బట్టి వాళ్ళ అవకాశాన్ని బట్టి వచ్చి క్లాసులు తీసుకుంటే దాని ద్వారా సైన్స్, ఒక డాక్టర్, ఇంజనీరే కాకుండా మిగతా కోర్సెస్ ఉన్నా కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంది. అది మనం తెలపాలి ఒకటి. తర్వాత రెండవది, ఈ సైన్స్, మ్యాథ్స్ అనే ఒత్తిడి పిల్లలు పడడం వల్ల మిగతా కోర్సెస్ ఏవి కూడా గమనించడం లేదు. ఎందుకంటే సమాజాన్ని అలా నడిపిస్తా ఉంది. ఇంతకుముందే మీకు చెప్పాను, కార్పొరేట్ ఒక వాతావరణం క్రియేట్ చేస్తే ఆ వాతావరణానికి అనుగుణంగా పాఠశాలలు నడవాల్సి వస్తుంది. లేకుంటే మమ్మల్ని కాదని అక్కడికి వెళ్ళిపోయే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి మేము కూడా ఏం చేయాల్సి వస్తుందంటే వాటి సైడ్ కొంచెం మా మనస్సాక్షి ఒప్పుకోకపోయినా మేము పని చేయాల్సి వస్తుంది ఆ దిశగా. అది మాకు కొంత ఇబ్బందిగానే ఉంది. కానీ ఎందుకంటే దానికి అనుగుణంగా పోకపోతే ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కాబట్టి సైన్స్తో పాటు మేము మా దగ్గర 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా పిల్లలకు సోషల్ మీద, తర్వాత డిఫరెంట్ మన గ్రూప్స్ ప్రిపేర్ కావాలంటే ఎలా, తర్వాత ఐఏఎస్ కోసం వెళ్ళిపోవాలంటే ఎలా, ఇవే కాకుండా వేరే కోర్సెస్ని ఎలా ప్రిపేర్ కావాలనే దాని మీద కూడా మా 8th, 9th, 10th పిల్లలకి వీటి మీద చెప్తా ఉన్నారండి. ప్రస్తుతం ఉన్న కాలంలో పేరెంట్స్ స్టూడెంట్స్ వైజ్ గా తమ పిల్లలు అందరితో కంపారిజన్ చేసుకుంటూ మా పిల్లోడు పేపర్ లో పడాలి, లేదంటే స్కూల్ ఫస్ట్ లో ఉండాలి, బోర్డులో నేమ్ ఉండాలి, సో కూతురు కానివ్వండి, కొడుకు కానివ్వండి, ఇతర స్టూడెంట్స్ తో కంపేర్ చేసి వీళ్ళని ప్రెషర్ చేస్తున్నారు. సో ఇలాంటి పేరెంట్స్ కి మీరు ఏమని సమాధానం చెప్తారు? ఒకటండి, ఇక్కడ ప్రెషర్ అనే దానికన్నా నేనేమంటున్నానంటే, ముందు పిల్లవాడు ఇంటికి వచ్చినాక కనీసం ఒక ½ an hour మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళకి టైం ఇవ్వమనండి. టైం ఇస్తే, మనసు ఇప్పి పిల్లవాడిని మాట్లాడిస్తే ఆ పిల్లవానికి దేని మీద ఉందనేది తెలుస్తుంది. పిల్లవాడు ఈరోజు వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చినాక పిల్లవాడు మొబైల్తో ఉంటున్నాడు, పేరెంట్ టీవీతో ఉంటున్నాడు, పిల్లవాడు పేరెంట్ మాట్లాడుకునే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి ముందు పిల్లలతో మీరు మాట్లాడండి, మనసు విప్పి మాట్లాడితే ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ దేంట్లో ఇష్టం ఉందనేది తెలుస్తుంది, దేంట్లో వాళ్ళకు కావాలనేది తెలుస్తుంది. తెలిసినప్పుడు దాని మీద మనం ఫోకస్ చేయడం వల్ల ఫలితం ఉంటుంది తప్ప పక్క పిల్లవాడిని చూసి, పక్క అమ్మాయిని చూసి ఆ మార్కులు ఈ మార్కులు కంపేర్ చేసుకుంటే రాదండి. కాబట్టి నేను పేరెంట్ని కోరేది ఏంటంటే, ఇంటికి వచ్చాక కనీసం ఒక ½ an hour వాళ్ళతో గడపండి.
ఆ పిల్లలతో మాట్లాడండి, స్కూల్లో ఏం జరిగిందో తెలుసుకోండి. నిజంగా స్కూల్లో జరిగిన అంశాలు కూడా తెలవాల్సిన అవసరం పేరెంట్కి చాలా ఉందండి ఇక్కడ. ఎందుకంటే కొన్ని తప్పులు జరుగుతుండొచ్చు, మేనేజ్మెంట్ దృష్టికి కానీ టీచర్ దృష్టికి కూడా రాని తప్పులు చాలా ఉంటుండొచ్చు. అది ఇంటికి వచ్చాక పేరెంట్తో డిస్కస్ చేస్తే ఆ పేరెంట్ స్కూల్ దగ్గరికి వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ మాట్లాడినప్పుడు ఆ తప్పులు మళ్ళీ రిపీటెడ్ జరగకుండా చేసే అవకాశం ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కొన్ని స్కూళ్ళల్లో అటెండర్లు అనుకోండి, లేకపోతే టీచర్లు అనుకోండి, అమ్మాయిల మీద కానీ వాళ్ళ మీద చేస్తున్న కొన్ని వికృత చేష్టలు కొన్ని చూస్తూ ఉన్నాం మనం. ఈ వికృత చేష్టలు చూస్తున్నప్పుడు నిజంగా పిల్లలు ఇంటికి వచ్చి మొదటి రోజే చెప్పగలిగితే వాటికి మనం పులి స్టాప్ పెట్టగలుగుతాం. ఎందుకంటే ఒక వికృత చేష్ట ఒక ఉపాధ్యాయుడు కానీ లేకపోతే ఒక అటెండర్ కానీ ఎవరైనా చేసిన తెలిసినప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూసాం, హైదరాబాద్ లో ఒక పెద్ద స్కూల్లో ఒక 4th క్లాస్ అమ్మాయి ఏదో ఒకటి చూసాం. నిజంగా ఆ పేరెంట్ మొదటిసారి ఎవరు తప్పు చేయరు, మొదటిసారి వాడు ఏదో అవకాశం క్రియేట్ చేసుకోవాలని చూస్తాడు. అవకాశం క్రియేట్ చేసుకోవాలని చూసినప్పుడే ఇంటికి వచ్చినప్పుడు నువ్వు పిల్లవాళ్ళతో మాట్లాడితే అమ్మ ఆయన ఇట్లా అన్నాడు, అమ్మ అతను ఇట్లా అన్నాడు అని చెప్తారు. చెప్పినప్పుడు అది నిజమా ఏంది, దాంట్లో తప్పు ఏంటి ఒప్పేంటి మీరు ఒకసారి పాఠశాలతో కానీ ఇక్కడ సమాజంలో జరుగుతుంది కాబట్టి చెప్తున్నానండి. ఇది అంటే పిల్లలకి ఓపెన్ గా మాట్లాడేటువంటి ఫ్రీడమ్ ఇవ్వాలి. సో పేరెంట్స్ తో ఏదైనా కానీ ఓపెన్ గా చెప్పగలగాలి. సో అలాంటిది పేరెంట్స్ క్రియేట్ చేయాలి, ఆ వాతావరణం క్రియేట్ చేయాలి. మనం మాట్లాడినప్పుడే వాడు చెప్తాడు. నిజంగా మొదటిసారి మనకు తెలిసిందనుకోండి, ఏ మేనేజ్మెంట్ కూడా తన వ్యవస్థను నాశనం చెప్పుకోవాలనుకోదండి. ఏ మేనేజ్మెంట్ కూడా తన వ్యవస్థను నాశనం చెప్పుకోవాలనుకోదు. ఎందుకంటే మేనేజ్మెంట్ ఎంతో కష్టపడి, నిజంగా చెప్పాలంటే మాలాంటి బడ్జెట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, చిన్న స్కూల్స్ అండి, చాలా మేము ఈరోజు మా పిల్లలు ఓడిపోతే మేము ఓడిపోయినట్లే. ఎందుకంటే మా పిల్లలు వెనకబడితే మేము వెనకబడ్డట్లే. మేము ఎందుకంటే నిత్యం కృషి చేయాల్సిందే. ఎందుకంటే మేము కృషి చేయకపోతే మా జీవితంలో మేము వెనకబడ్డట్లు. కాబట్టి మేము పాఠశాల నిలుపుకోవాలని చాలా కష్టపడతాం, చాలా ఇది చేస్తాం. కాబట్టి కొన్ని సందర్భాల్లో మాకు తెలియకపోవచ్చు, కావాలని చేయం. ఏ టీచర్నో ఏ ఉపాధ్యాయురాలనో మేము కావాలని తప్పుడు వ్యక్తులను పెట్టుకోము. కానీ వాడికి వచ్చిన ఆలోచనను ఆ క్షణకాలంలో జరిగే మన మనసులో వచ్చే తప్పేదో ఆలోచన ఉందో అవి కూడా మమ్మల్ని కొన్నిసార్లు వెనకేస్తూ ఉంటాయి. కాబట్టి నిజంగా పేరెంట్ ఓపెన్ గా పిల్లవాళ్ళతో మాట్లాడితే మొదటి క్షణంలోనే తెలిస్తే చేయొచ్చు. నిజంగా ఆ ఉపాధ్యాయుల లైఫ్ కూడా మనం సరిదిద్దిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే మారిన ప్రపంచం లోపల ఈరోజు చూస్తూ ఉన్నాం, నిజంగా విలువలతో కూడిన విద్య ఎంత అవసరమో విలువలు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కూడా అంతే అవసరం. కానీ ఎంతమంది ఉపాధ్యాయులు విలువలతో కూడిస్తున్నారు? ఇది ఉపాధి కోసం వస్తున్నారు కానీ సమాజ నిర్మాణం భవిష్యత్తును తయారు చేస్తున్నాం అనే భావంతో వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈరోజు? నిజంగా అట్లాంటి వాళ్ళు రావాల్సిన ఈ దీంట్లోకి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా అంతే. నిజంగా ఉపాధ్యాయుని ఎంతగానో గౌరవిస్తున్నారండి? ఒక టీచర్ని ఎంతవరకు గౌరవిస్తున్నారు? నిజంగా ఓ తప్పు జరిగితే ఓ దెబ్బ కొడితే, చిన్న దెబ్బ కొడితే పిల్లవాని భవిష్యత్తు కోసమే కదా, మా పిల్లవాని ఎలా కొడుతున్నారని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇట్లాంటివన్నీ కూడా జరగాలి అంటే పాఠశాలలో జరగాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. పాఠశాల లోపల ఉపాధ్యాయునికి పిల్లవానికి ఉండాల్సిన అనుబంధం ఏదైతే ఉందో, అందుకనే ప్రారంభంలో చెప్పాను, ఒక తల్లికి కొడుక్కి ఎలా ఉంటుందో, ఒక కూతురికి తండ్రికి ఎలా ఉంటుందో అలాంటి రిలేషన్ని మనం బిల్డ్ చేయగలగాలి. ఆ పిల్లల్ని మనం ఆ విధంగా చూడగలగాలి. ఆ విధంగా చూడగలిగినప్పుడే దానికి విలువ. ఓకే సార్, ప్రస్తుత విద్యా సంస్థలు ఈక్వల్ టు వ్యాపార సంస్థలు, అంటే విద్యా సంస్థలు అంటేనే ఒక వ్యాపార సంస్థ లాగా ఇప్పుడు అయిపోయింది. సో మీరు ఇందాక చెప్పినట్టు బడ్జెట్ స్కూల్స్ అన్నారు. సో ఇప్పుడు సంస్కార్ విద్యాలయాలో ఫీజెస్ సో ఒక మధ్య తరగతి పేదవాళ్లకు ఎఫోర్డబుల్ గానే ఉన్నాయంటారా? ఇది మా ఫీజెస్ మీరు అన్నట్లుగా తక్కువగా ఉన్నాయని చెప్పానండి, అలా ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పానండి. ఎందుకంటే ఈ రోజు అంటే ఇది అంటే నేను ఎవరిని కూడా మెన్షన్ చేయట్లేదండి. ఈరోజు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు నియర్లీ 50 నుంచి 1,00,000 దాకా తీసుకుంటున్నాడండి. నిజంగా మా పాఠశాలలో బడ్జెట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు 10,000తో మొదలుకుంటే పనిచేస్తూ ఉన్నారండి. కాబట్టి మేము తీసుకునే ఫీజులు ఏవైతే ఉన్నావో మేము ఎఫోర్డబుల్గా శాలరీస్ ఇవ్వగలిగినప్పుడే ఫలితాలు తీసుకోగలుగుతాం వాళ్ళతో కూడా. కాబట్టి మా ఫీజులు తక్కువగా ఉన్నాయని చెప్పను, అలా ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పలేనండి. యావరేజ్గా ఉన్నాయి. ఒక మధ్యతరగతి పేరెంట్ ఎఫర్ట్ చేయగలిగే ఫీజులే అవి. దాని ఎఫర్ట్ నేను పేరెంట్ కూడా కోరుకునేది ఏంటంటే మనం ఏ ఖర్చైనా తగ్గించుకోవాలి కానీ ఫీజు దగ్గర అడగకూడదండి. చాలా మటుకు నేను ఈ మధ్యకాలంలో ఒక 23 సంవత్సరాలు విద్యారంగంలో ఉన్నాను. ఏ 10-15% చూసింటాను నాకు తెలిసి. సార్ ఏం చదువు చెప్తారని అడిగే వాళ్ళను.
లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత ఎంత ఫీజు తగ్గిస్తావు సార్ అనే వాళ్ళే తప్ప ఏం చదువు చెప్తావు సార్ అని అడిగే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అండి. అంటే నేను పేరెంట్ కోరుకునేది ఏంటంటే చదువు అడగండి, చదువు కోసం కొట్లాడండి, మాతో అడగండి, కొట్లాడండి, అడగండి, మీకు ఏం కావాలో అది అడగండి, చెప్పించుకోండి. కానీ ఫీజు తగ్గిస్తూ పోతే వ్యవస్థ నడపడం కష్టం అండి. ఎందుకంటే మా దగ్గర మ్యాక్సిమం ఇప్పుడు 10th క్లాస్ ఉందంటే ఒక 44,000 అండి. 10th క్లాస్ మా దగ్గర ఒక 44,000. ఒక నర్సరీ ఉందంటే ఒక 22,000 20,000 ఉంటుందండి. ఇది చాలా తక్కువ. ఈరోజు ప్రభుత్వమే ఒక విద్యార్థికి మన అధికారంలో ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు 75,000-80,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, 1,00,000 రూపాయల దాకా ఖర్చు పెడుతున్నాం అని. అంటే ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు మేము 40,000తో చదువు చెప్తున్నాం అంటే అది ఎక్కువనా తక్కువనా? రైట్ సార్. అంటే కొన్ని విద్యా సంస్థలు ఈవెన్ నర్సరీ స్టూడెంట్ కూడా కొన్ని అంటే లక్షల్లో వసూలు చేస్తున్నారు. సో దీని గురించి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పిల్లల్ని చేర్పించాలంటే కొంతమంది మధ్యతరగతి వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. అంటే నైపుణ్యం కలిగిన విద్య కావాలి, కానీ దానికోసం లక్షల్లో ఫీజులు కట్టాలంటే మాత్రం కట్టలేదు. సో ఇప్పుడు విద్యా సంస్థలు కూడా అలాగనే తయారయ్యాయి. సో దానికోసం అంటే ఇప్పుడు మీరు ఒకటండి లక్షల్లో ఫీజులు అయినా మనం ఎఫర్ట్ ఇప్పుడు ఒక బండి మీద ఇడ్లీ తింటే 35 రూపాయలండి, అదే 5 స్టార్లో పోయి తింటే 250 రూపాయలండి. నేను 35 రూపాయలు పెట్టగలిగినప్పుడు 35 రూపాయలు ఎడ పెట్టగలుగుతాను ఆడనే తినాలి. నేను పోయి 5 స్టార్ హోటల్లో కూర్చొని ఇడ్లీ తిని 35 రూపాయలు ఇస్తాంటే అడుగుకోడండి. ఈరోజు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే హైదరాబాద్లో రామంతపూర్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉందండి. దాదాపు 200 ఎకరాల్లో ఉంటుంది అది. నిజంగా ఆయన ఎంత త్యాగం చేస్తే ఆ పాఠశాల ఉండొచ్చు. సరే ఆడ 3 లక్షల ఫీజు ఉండొచ్చు, 4 లక్షల ఫీజు ఉండొచ్చు మీరు అన్నట్లుగా. కానీ అదే 200 ఎకరాలను రియల్ ఎస్టేట్ చేసి అపార్ట్మెంట్లు కట్టడంతో ఎన్ని కోట్లు సంపాదిస్తాడండి అతను. కాబట్టి మనం అక్కడ కంపేర్ చేయడానికి లేదు, వాళ్ళు ఇచ్చే వసతులు రకరకాలుగా ఉంటాయండి. కాబట్టి 1,00,000 రూపాయలు పెట్టినప్పుడు నిజంగా 1,00,000 రూపాయల వసతులకు సంబంధించిన ఉందా లేదా చూడాలి. కానీ 1,00,000 రూపాయలు ఎక్కువ అని కాదు. 1,00,000 రూపాయలు పెట్టినంటే 1,00,000 రూపాయలకు సరిపోయే వసతులు ఇస్తున్నారా లేదా అది చూడాలి. 35,000 రూపాయలు నేను 30,000 ఫీజు పెట్టాను, 30,000 సరిపోయే వసతులు నేను ఇవ్వగలిగితే 30,000 పెట్టాలి. నేను 30,000 వసతులు ఇచ్చి 1,00,000 రూపాయలు ఫీజు పెడితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ కూడా అట్లాంటిది. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లోనే దాదాపు ఒక గజం 50,000 రూపాయలు 60,000 రూపాయలు ఉందండి. ఈ బిల్డింగ్ కావాలంటే 4 కోట్లు కావాలండి. 4 కోట్లు అంటే నిజంగా వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకు రూపాయి మితి పెట్టినా నెలకు 4 లక్షల రూపాయలు వస్తాయండి. మేము కుర్చీల కోసం సంపాదిస్తే నెలకు 50,000 సంపాదిస్తే ఎక్కువ. ఓకే రైట్. అంటే ఇవన్నీ ఏంటంటే ఎక్కువ అన్నప్పుడు దానికి ఇవన్నీ కంపారిజన్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఎక్కువ అని కాదు, మనం పెట్టగలిగేది ఎక్కడో అక్కడనే పోయి పెట్టలేని దగ్గరికి పోయి ఫీజులు ఎక్కువ లొల్లి పెట్టే బదులు ఏడు ఎఫర్ట్ చేయగలుగుతామో ఆడ ఉండి ఆడ చదువు చెప్పించుకోండి. ఈడ 30,000 పెట్టాను, నువ్వు 30,000 కరెక్ట్ గా పెట్టేసి కట్టి ఆ 30,000 సరిపడే చదువు నాతో అడుగు. 1,00,000 రూపాయలు కట్టినా అదే వస్తుంది, 30,000 పెట్టినా అదే వస్తుంది. ఎక్కువగా ఏముండదు, పెద్ద తేడా ఏముండదు. కానీ అక్కడ వాళ్ళు కల్పించే భౌతిక వసతులు ఏవైతే ఉంటో వాటి మీద ఎగ్జాక్ట్లీ అవుతుందండి. ఈ సంస్కార్ విద్యాలయకి సంస్కార్ అని టైటిల్ ని మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటంటారు? విద్య అంటేనే విద్య వినయం కాబట్టి ఆ వినయంతో కూడిన పేరు కావాలనుకున్నాను, సంస్కారాన్ని పెట్టానండి. ఓకే, వెరీ నైస్ సార్. మరి ఇప్పుడు సంస్కార్ విద్యాలయ ప్రధాన మోటో ఏమంటారు? ప్రధాన మోటో మంచి విద్యార్థులు తయారు చేయడం, సమాజానికి మంచి రాబోయే తరాన్ని మంచిగా అందించడం. ఎందుకంటే పిల్లవాడు చదువుకున్న తర్వాత ఏ రంగంలోనే ఉండొచ్చు, అటెండర్ గా పనిచేసినా సరే కానీ విలువలతో కూడిన పని చేయాలి. కలెక్టర్ స్థానంలో కూర్చున్నా సరే ఆ స్థాయికి తగ్గట్టుగా పనిచేయాలి. అటెండర్ స్థానంలో ఉండి ఆ పనికి న్యాయం చేయగలిగిన వాడు కలెక్టర్ స్థానంలో కూర్చొని న్యాయం చేయలేకపోతే ఆ స్థానంలో ఉన్న వృధాని నా దృష్టిలో. ఎందుకంటే పిల్లవాని సమాజానికి ఉపయోగపడే స్థానంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఉంటో ఆ స్థాయిలో ఉండాలి. నేను అటెండర్ను తక్కువ చేయను, కలెక్టర్ అని చెప్పి మనం నిద్ర పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ స్థానంలో ఉండి దానికి న్యాయం చేస్తేనే నిద్ర పెట్టుకోవాలి. ఆ స్థానంలో ఉండి తప్పుగా ప్రవర్తిస్తే అటెండర్ కన్నా తక్కువే నా దృష్టిలో. ప్రస్తుతం సమాజంలో క్రైమ్ రేట్ పెరగడానికి విద్యా సంస్థలు అండ్ పేరెంట్స్ వాళ్ళ యొక్క అవగాహన లోపమే కారణం అంటారు? ఏం లేదండి, ఇప్పుడు సమాజంలో ఇప్పుడు అది చెప్తున్నాను కదా, మొదలు ఎక్కడైతే మొదలవుతుందో అప్పుడే ఒక కరెక్ట్ వాళ్ళకి ఈ అవగాహన అనేది కల్పిస్తే. మనకు చూస్తూ ఉంటామండి, ఇప్పుడు ఉపాధ్యాయుని చేతిలో బెత్తలు లేకపోతే కానిస్టేబుల్ చేతిలో లాఠీ అవసరం అని చెప్పేసి అంటారు. ఈడ ఉపాధ్యాయుని చేతిలో ఉండే బెత్తానికి విలువ ఇస్తే ఖచ్చితంగా పిల్లవాడు మంచిగా తయారవుతారు. ఆ బెత్తానికి ఈరోజు ఏమంటారంటే హక్కులు అంటారు, రకరకాల పేర్లు పెడతా ఉన్నారు, నీకేం రైట్ ఉందంటారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పిల్లవాడు పాఠశాలలో నిర్మాణం కావాలి,
ఆ నిర్మాణం చేసే అవకాశం ఉపాధ్యాయునికి ఇవ్వాలి, దండించే అవకాశం కూడా ఉపాధ్యాయునికి ఇవ్వాలి. ఉత్తగా ఈ ఉపాధ్యాయుడు కొట్టాడండి. నిజంగా మీ పిల్లవాడిని కొడుతున్నాడంటే ఆ పిల్లవాని మీద ఆ ఉపాధ్యాయునికి ఎంతో ప్రేమ ఉన్నట్లు. చెడిపోవాలనుకునేవాడు నవ్వుతూ చెప్తాడట, బాగుపడాలనుకునేవాడు కోపంతో చెప్తాడట. ఇవన్నీ మనకు పెద్దలు ఇచ్చిన సామెతలు, పెద్దలు ఇచ్చిన మాటలు. వాళ్ళు ఊకి చెప్పలేదు, ఎంతో అనుభవంతో చెప్పారు. కాబట్టి సమాజ నిర్మాణం పాఠశాలలో జరుగుతుంది. ఈ పాఠశాలలో జరగాలని సమాజ నిర్మాణం ఏదైతే ఉందో కరెక్ట్గా జరగకపోతే సమాజం తప్పుదారి పడుతుంది, అక్కడనే క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఇంతకుముందే చెప్పాం మనం, ఎవరిని ఏ దృష్టితో ఎలా చూడాలో అలా చూడగలిగే తత్వం ఇక్కడే నేర్పాలి. ఇక్కడ నేర్పకపోతే బయటికి వెళ్ళాక ప్రతిదాన్ని వక్ర బుద్ధితోటే చూస్తాడు ఏదైనా. కాబట్టి ఇక్కడ మనం నేర్పగలిగేంత వరకు నేర్పాలి. సరే 100% న్యాయం చేస్తామని కాదు, 100 మంది చాగంటి గారి వారు, లేకపోతే నరసింహారావు గరికపాటి గారు కానీ, చాగంటి గారు కానీ ప్రవచనాలు చాలా చెప్తున్నారు. ముందర కూర్చున్న వాళ్ళందరూ విన్న వాళ్ళంతా ఆలోచించట్లేదు. దాంట్లో ఒక్కడు మారినా సార్ అనుకుంటున్నారు. మేము కూడా మా పాఠశాలలో, మా బడ్జెట్ పాఠశాలలో, ముఖ్యంగా బడ్జెట్ పాఠశాలలో ఏవైతే ఉన్నాయో వీలైనంత వరకు ప్రతి పిల్లవాని మీద కేర్ తీసుకుంటున్నారండి. ఎందుకంటే చెప్పాను కదా, పిల్లవాడు ఓడిపోతే మేము ఓడిపోయినట్లే. కాబట్టి ప్రతి పిల్లవాని మీద మేము కేంద్రీకరిస్తూ ఉన్నాం. కేంద్రీకరించి విద్యనుతో పాటు విలువలను అందిస్తూ ఉన్నాం. ఇంతకుముందు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, దాని మధ్యలో నేను మిస్ అయ్యాను. ట్యూషన్స్ అన్నారు. నిజంగా ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ఏ ఒక్కరు కూడా ట్యూషన్ పోకూడదండి. మీరు చదువుతున్నదే ప్రైవేట్. ఇక్కడ మీకు కావాల్సిన వస్తువులు ఏవైతుందో ఇక్కడ కల్పించుకోవాలి, ఇక్కడ అడగాలి, ఇక్కడ చేయించుకోవాలి. కానీ మీరు ట్యూషన్ పంపడం వల్ల రకరకాల పాఠశాల విద్యార్థులు అక్కడ కలుస్తారు, రకరకాల వాతావరణాలు కలుస్తాయి. ఇప్పుడు మా దగ్గర 30 మంది విద్యార్థులు, నిన్ననే ఒక పేరెంట్ చెప్పాడు, సార్ అన్ని స్కూళ్ళతో మేము కంపేర్ చేసుకుంటే సంస్కార్లో మేము చూసింది ఒక్కటండి అన్నారు. ఏంది సార్ అని అడిగాను. అంటే సార్ మీ పిల్లలు ఎవరు ట్యూషన్స్ పోలేదు సార్ ఒక్కరు కూడా అన్నారు. నేను ఎప్పుడు కూడా ట్యూషన్స్ ఎంకరేజ్ చేయనండి. ట్యూషన్ పోతా అంటే పిల్లవాడిని టీచర్ని ఇస్తాను కానీ ట్యూషన్ పోనివ్వను. ఎందుకు అని అంటే ట్యూషన్కి వెళ్ళడం వల్ల రకరకాల వాతావరణాలు కలుస్తాయి. ఇక్కడ కలిసినప్పుడు ఆ పొల్యూటెడ్ వాతావరణం స్కూల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. స్కూల్లో ఒక వాతావరణం బిల్డ్ చేసుకుంటాం మనం. ఆ వాతావరణం అలాగే ఉండాలంటే పిల్లవాడు ట్యూషన్ పోకూడదండి. ఎందుకంటే తప్పన కానీ ఒప్పన కానీ ఏదైనా కానీ ఇక్కడే ఉండాలి. నీకు కావాల్సింది ఉపాధి. నేను పేరెంట్ కోరుకునేదంటే నీవు ఏ స్కూల్లో చదువుతున్నావు ఆ స్కూల్లో అడగండి, అడిగి అక్కడనే చెప్పించుకోండి. ట్యూషన్ పంపడం వల్ల ఇంకొకటి చిన్న చెప్పాలంటే పేరెంట్ ఆలోచన ఎంత ఇదిగా ఉంటుందంటే, ట్యూషన్లో గంట సేపు చెప్పడానికి 10,000 కట్టడానికి బదివాడు. ఈడ ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా మా దగ్గర కూర్చోబెట్టుకుంటే 40,000 కట్టడానికి ఆలోచన చేస్తాడు. ఆడపోయి 10,000 రూపాయలు ఏమైనా కూడా కట్టిస్తాడు. ఎందుకు ఆ వృధా చేస్తారు? ఆ డబ్బులు వృధా చేయకండి. ఖచ్చితంగా స్కూల్లో అడిగి చెప్పించుకోండి, స్కూల్లో కావాల్సింది చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి రైట్ ఉంది. ఇక సంస్కార్ విద్యాలయాలో నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ కి మీరు ఒకవేళ సజెస్ట్ చేయాలంటే, సంస్కార్ విద్యాలయాన్ని మీరు సజెస్ట్ చేయాలంటే మీరు ప్రధాన కారణం ఏం చెప్తారు? మంచి విద్య అండి. ఒకటే ముందు నుంచి మీకు చెప్తున్నది ఒకటే, విలువలతో కూడిన విద్య, మంచి విద్య. ఇది తప్ప ఇంకోటి ఏం కలదండి. ప్రతిదీ కూడా వాళ్ళకు సైన్స్ తీసుకున్నా, ఏది తీసుకున్నా వీళ్ళంత వరకు ప్రాక్టికల్ వేలో చెప్పేటి ప్రాక్టికల్ వేలో చెప్తా ఉన్నాము, థియరిటికల్ చెప్తా ఉన్నాము. ప్రతిదీ కూడా మేము ఎంత ఇవ్వాలనో అంత ఇస్తున్నాం. అది ఇస్తున్నాం కాబట్టి మంచి ఫలితాలు సాధించాం. రాబోయే రోజుల్లో ఈ ఫలితాలను ఇంకా మెరుగుపరచుకోవడానికే ప్రయత్నిస్తుంది తప్ప కిందికి రావాలని ఎవరు అనుకోరు. నేనే కాదు, ఏ బడ్జెట్ పాఠశాల అనుకోదండి. ఎందుకంటే ప్రతి బడ్జెట్ పాఠశాలలో కూడా ఎదగాలనే కోరుకుంటుంది. ఆ ఎదిగే క్రమంలో మాకుండే ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నావో ఆ ఒత్తిళ్లను అధిగమించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందరం కూడా ఒక మంచి ఫలితాలు తీసుకొచ్చి మంచి చేస్తాం. సంస్కార్ ఎందుకు అని అంటే విలువలతో కూడిన విద్య, మంచి విద్య. దీనికోసం మా దగ్గర తోలియండి అని చెప్తున్నాం. ఇకపోతే సంస్కార్ విద్యాలయతో పాటు ఇంకేమైనా బ్రాంచెస్ ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మాకు సంస్కార్ విద్యాలయ కన్నా ముందు శిశు వికాస్ గ్రామర్ స్కూల్ స్టార్ట్ చేసామండి. మేము శిశు వికాస్ గ్రామర్ స్కూల్ 2003లో ప్రారంభించాం దాన్ని. ఇప్పుడు 2025లో శ్రీ రితంబర విద్యాలయ అని చెప్పేసి వనపర్తి జిల్లా తాటిపాముల గ్రామంలో ప్రారంభించాం దాన్ని. 4 acres క్యాంపస్, నియర్లీ 5 acres దాకా ఉంటుంది క్యాంపస్ ఇది. అక్కడ కూడా ఆధునికతకు సనాతనాన్ని జోడిస్తూ విద్యను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆధునిక విద్య ఉండాలి, సనాతన ధర్మం ఉండాలి. వీటిని క్రోడీకరిస్తూ విద్యను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అక్కడ కూడా విద్యార్థులకు అక్కడ గోశాల ఉంటుంది. అక్కడ హాస్టల్లో ఉండే విద్యార్థులకు అక్కడే కూరగాయలు కానీ అక్కడే పండించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. విద్యార్థి వీటితో కూడా పనిచేయాలి. ఎందుకంటే ప్రతి ఆదివారం కానీ సమయం దొరికినప్పుడు కానీ ఒక చెట్టుకు నీళ్లు పోయడం నేర్పిస్తే, ఒక చెట్టును పెంచడం నేర్పిస్తే, ఆ చెట్టును చూస్తే తన ప్రతిబింబం కనిపించే విధంగా పిల్లవానికి అలవాటు చేయాలి. కాబట్టి ఇట్లాంటివన్నీ అక్కడ ఉంటాయి. గోసేవ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పిస్తాం అక్కడ చదువుతో పాటు. కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్. డిఫరెంట్ కాన్సెప్ట్ అండి, ఎందుకంటే Okay. చదువు ఒకటే కాదు, పిల్లవాళ్ళకి రాబోయే రోజుల్లో పిల్లల్ని అక్కడ ఇంకా మా ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ ఫోర్ట్ నైట్ ఒకసారి గ్రామదర్శిని అని చెప్పేసి పల్లెల్లో తీసుకుపోయి పిల్లల్ని పని చేయించడము. ఓకే. గతంలో జరిగేది జన్మభూమి అని చెప్పేసి గతంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అవును సార్. శుభ్రత పరిశుభ్రత ఇట్లాంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వీటిలో కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం, గ్రామాల పరిస్థితులు తెలియజేయడం, ఇట్లాంటివి కూడా మేము రాబోయే రోజుల్లో రితంబర విద్యాలయం నుంచి రితంబర విద్యాలయం నుంచి చేయాలనుకుంటున్నాం. ఖచ్చితంగా ఒక మంచి సమాజ నిర్మాణంలో మా సంస్కార్ కానీ, శిశు వికాస్ కానీ, రితంబర కానీ ఒక మంచి సమాజ నిర్మాణంలో భాగం కావాలనేది, మా ఉపాధ్యాయులు భాగం కావాలనేది, మా తల్లిదండ్రులు భాగం కావాలనేది కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా సమాజంలో మంచి స్థానంలో ఉండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి, అందులో మేము బాగుండాలని కోరుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ సార్, చాలా చక్కగా మాట్లాడారు. సో మీ సంస్కార విద్యాలయ సంస్థలతో పాటు మిగతా సంస్థలు కూడా విద్యార్థుల భవిష్యత్తుకు మంచి పునాది వేసి ఉజ్వల భవిష్యత్తును అందివ్వాలని మేము మా సుమన్ టీవీ తరపున మేము కూడా విష్ చేస్తున్నాం. సో చూసారు కదండి, ఈ రోజు మన ప్రోగ్రామ్ లోని విద్యా సంస్థలు అనేవి కేవలం ఒక వ్యాపార సంస్థలాగా కాదు, ఇప్పటి చదువుతున్నటువంటి విద్యార్థులు రేపటి భవిష్యత్తుకు నాంది కావాలంటే సంస్కృతి, విలువలు, నైపుణ్యత కలిగినటువంటి భావజాలాలు వాళ్ళకు నేర్పించి రేపటి తరాన్ని అద్భుతంగా చిత్రీకరించే విద్యా సంస్థలు సంస్కార్ విద్యాలయ సంస్థలు లాంటి ఎన్నో సంస్థలు వీటిని అవగాహనగా తీసుకొని వీటిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి విద్యార్థిని కూడా మోటివేట్ చేస్తూ వాళ్ళకున్న స్కిల్ బట్టి వాళ్ళని ఇంప్రూవ్ చేయాల్సిందిగా మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ.